ఓకే, నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకున్నాం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఇది ఈరోజు నెహెమ్యా యొక్క ప్రార్థన. ఎవరి ప్రార్థన ఇది? నెహెమ్యా ప్రార్థన. ఎవరి ప్రార్థన విన్నాం మనం? మోషే ప్రార్థన విన్నాం, అబ్రహాం ప్రార్థన విన్నాం, స్టెఫెన్ ప్రార్థన విన్నాం. ఈరోజు నెహెమ్యా ప్రార్థన వింటున్నాం. నెహెమ్యా కూడా ప్రార్థన చేశాడు. అయితే నెహెమ్యా ఈ గ్రంథం అంతా కూడా చదవండి, చాలా మంచి గ్రంథం. చరిత్రలో ఇది చివరి పుస్తకం. చరిత్ర తెలవాలి అంటే ఇది నెహెమ్యా చివరిది. మిగతా అన్నీ కూడా రాజుల చరిత్ర ఉంది, సమూయేలు గ్రంథంలో మనకి చరిత్ర కనిపిస్తుంది. ఇది నెహెమ్యా గ్రంథము లాస్ట్ పార్ట్, 2వ దినవృత్తాంతాల గ్రంథం తర్వాత జరిగిన సంఘటన తర్వాత ఈ యొక్క నెహెమ్యా గ్రంథం జరిగింది. నెహెమ్యా అంటే అర్థం ఏంటంటే యెహోవా ఓదార్చువాడు అని అర్థం. యెహోవా ఓదార్చువాడు అని అర్థం, లేదా ఆదరించువాడు అని అర్థం. నెహెమ్యా అంటే ఆదరించువాడు లేదా ఓదార్చువాడు. ఎవరిని ఆదరిస్తాడు, ఎవరిని ఓదార్చాలి మనం? నెహెమ్యా ఒకవేళ మనం గమనించినట్లయితే ఇజ్రాయేలీలందరూ కూడా దారి తప్పిపోయారు. మొట్టమొదటిది వాళ్ళు వేపింది ఏంటంటే విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించారు. 2వది విగ్రహారాధన చేశారు. 3వది చెయ్యరాని పాపాలన్నీ కూడా చేశారు. దీనికి తోడు యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త వచ్చి మీరు మారు మనసు పొందండి అని ప్రకటించారు. దేవుని వైపు తిరగండి, లేకపోతే బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి మీ దేశాన్ని సర్వనాశనం చేసి మిమ్మల్ని చెరకు తీసుకొని పోతాడు అని ప్రవక్తలు చెప్పారు. ప్రజలు ఏమనుకున్నారో తెలుసా? మేము దేవుని ప్రజలం కదా, మిగతా బయట ఉన్న వారికంటే మనం బెటరే కదా, మనకి ఈ కీడు జరగదు, ప్రవక్తలు చెప్పేటివన్నీ అబద్ధాలు, మనకు దేవుడు అంత కీడు చెయ్యడు అనుకున్నారు. కానీ నెబుకద్నెజరు రాజు 3 సార్లు యూదా దేశం మీదకి యుద్ధానికి వచ్చాడు. 3 సార్లు వచ్చాడు. ఒకసారి వచ్చిండు, కొంత నాశనం చేశాడు. 2వసారి వచ్చిండు, కొంత నాశనం చేశాడు. 3వసారి వచ్చిండు, పూర్తిగా నాశనం చేసి కాల్చేశాడు దేశాన్ని. అన్ని ఇల్లు కాల్చేశాడు, దేవాలయాన్ని కాల్చేశాడు, యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలను కూడా కాల్చి బూడిద చేసి కూల్చేశాడు. అంతేకాదు బలంగా ఉన్న వాళ్ళను, చదువుకున్న వాళ్ళను, యవనస్తులను తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ గ్రామాలందరినీ కోసేశాడు, వెళ్ళిపోయాడు. అంతేకాదు దేవాలయంలో ఉన్న సంపద, దేశంలో ఉన్న సంపద అంతా తీసుకొని పోయిండు నెబుకద్నెజరు రాజు. అంతకుముందు ప్రవక్తలు చెప్పారు, మీరు మారు మనసు పొందండి, లేకపోతే మీరు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉంటారు అని చెప్పాడు. బబులోను చెరలో ఉంటారు. దైవజనులు ప్రవక్తలు చెప్పినట్టు 70 సంవత్సరాలు వీళ్ళు బబులోను సామ్రాజ్యంలో, బబులోను దేశంలో చెరగా ఉన్నారు. 70 ఏళ్ళు అయిపోయింది. 70 ఏళ్ళ తర్వాత ఒక రాజు వచ్చింది. ఆ రాజు పేరు దర్యావేషు. ఆ రాజు కాలంలో ఆ దేశంలో కొంచెం స్వేచ్ఛ దొరికింది వాళ్ళకి. ఆ తర్వాత కోరేషు రాజు వచ్చాడు. అంటే నెబుకద్నెజరు రాజు వచ్చాడు, ఆయన పరిపాలన చేశాడు, చచ్చిపోయాడు. తర్వాత అతని కొడుకు బెల్షస్సరు వస్తుండు, అతను కొంతకాలం పరిపాలన చేశాడు, అతను కూడా చచ్చిపోయాడు. తర్వాత దర్యావేషు రాజు వచ్చాడు, అతను కొంతకాలం పరిపాలించాడు, అతడు చనిపోయాడు.
తర్వాత కోరేషు రాజు, సైరస్ రాజు వచ్చిండు. అతన్ని సమయంలో కూడా దేవుడు అతనితో మాట్లాడాడు. ఏమన్నాడు అంటే, నా ప్రజల్ని నా దేశానికి పంపి అన్నాడు. నా ప్రజల్ని నా దేశానికి పంపి అన్నాడు. సేమ్ సంఘటన ఐగుప్తులో కూడా ఉన్నప్పుడు మా ప్రజల్ని మమ్మల్ని పంపి అంటే ఐగుప్తు ఫరో ఏమన్నాడు, నేను పంపను అన్నాడు. ఇక్కడ కోరేసి ఏమంటాడు, వెళ్ళండి. గవర్నమెంట్ జీవో, రాజు సైరస్ రాజు ఆజ్ఞించాడు, యూదా ప్రజలారా మీరందరూ మీ సొంత గ్రామాలకు వెళ్ళిపోవచ్చు అని, ఏ అభ్యంతరం లేదని గవర్నమెంట్ జీవో ఇస్తే వీళ్ళందరూ వెళ్ళిపోయారు. అక్కడ పోయి 70 సంవత్సరాలు అయ్యింది. 70 ఏళ్ళు కదా, అక్కడ బాధలు ఏం లేవు. ఐగుప్తులు ఉన్నట్టు బాధలు లేవు. బబులోను దేశంలో 70 ఏళ్ళకి స్వేచ్ఛగా ఉన్నారు. వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తున్నారు, మంచి ఉద్యోగాలు ఉన్నాయి. తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, స్థిరపడ్డారు. రాజాజ్ఞ వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమంటే కొంతమంది ఏం చేశారు తెలుసా, నా స్వదేశము, నా సొంత దేశానికి వెళ్ళాలని అక్కడ కట్టుకున్న ఇండ్లు, అక్కడ కొట్టుకున్న పొలాలు అన్నీ వదిలేసి, ఉద్యోగాలు వదిలేసి వాళ్ళ సొంత దేశానికి వచ్చేసారు. ఆ మొదటిసారి వచ్చినప్పుడు జరుబాబేలు ఆయన యూదా గోత్రంలో పుట్టినవాడు, దావీదు వంశంలో ఉన్నవాడు. అతని వెనుక జరుబాబేలు వెనుక వస్తాడు. జరుబాబేలు వెనుక వచ్చినాక ఆ జరుబాబేలు వచ్చేసరికి దేవాలయం అతి సుందరమైంది. 7 సంవత్సరాలు కట్టబడిన మందిరం కాల్చి బుడిదైంది. అంతా బంగారంతోని వజ్రాలతోని అలంకరింపబడిన దేవాలయం అంతా కూలిపోతే జరుబాబేలు ఏం చేశాడంటే, జరుబాబేలు కానీ తర్వాత మలాకి వీళ్ళందరూ వీళ్ళ ఆధ్వర్యంలో, అబ్బాయి జకరియా వీళ్ళ ఆధ్వర్యంలో ఆ దేవాలయాన్ని జరుబాబేలు ఆధ్వర్యంలో మందిరం కట్టబడింది. రెండవసారి మళ్ళీ వీళ్ళు పోతలేరని కోరేషు రాజు మళ్ళీ ఆజ్ఞించాడు. ఏమని, మళ్ళీ మీ దేశానికి మీరు వెళ్ళిపోండి. ఎందుకు వెళ్తలేరు అని అంటే, రెండవసారి ఎజ్రా, ఈ పుస్తకం పక్క పుస్తకమే ఎజ్రా గ్రంథం. అప్పుడు ఎజ్రా కూడా బయలుదేరాడు. ఎజ్రాతో పాటు కొంతమంది వచ్చారు. ఎజ్రా ఎవరో తెలుసా, యాజకుడు కుటుంబంలో పుట్టినవాడు, ధర్మశాస్త్రపు పండితుడు, శాస్త్రి అని రాసుకుంటారు. ధర్మశాస్త్రాన్ని ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం 34 నుంచి వచ్చిన వరకు అనార్భుతంగా బోధించేవాడు, కంటతో చెప్పేవాడు. ఈయనొచ్చి ఏం చేశాడు తెలుసా, పాసలాగా బోధించాడు. మారండి, దేవుని వైపు తిరగండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. ఆయన దేవాలయాన్ని కడితే ఈయననేమో ఆత్మీయ స్థితిగతులను కట్టాడు ఎజ్రా. ఆయనది అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది అని అంటే, ఇంకా మీరు వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళిపోకుండా అక్కడనే ఉన్న వాళ్ళలో నెహెమ్యా కూడా ఒకడు. ఆనే ఉన్నాడు. అక్కడ ఏ పొజిషన్లో ఉన్నాడు అంటే, కోరేషు రాజు దగ్గర గడిపిన ఈయన, ఆయన పోయిన తర్వాత ఒక రాజు వచ్చింది. మొదటి నుంచి చదువు. అకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేవు మాసంలో నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులో అనానీయును ఒకడును యూదులలో కొందరును వచ్చి చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పింది. కోరేషు అయిన తర్వాత ఎవరు రాజు అంటే అర్తహషస్త రాజు. 2వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది. ఆయన దగ్గర ఈయన గిన్నె అందించువాడుగా ఉన్నాడు. అంటే రాజు తినకముందు నెహెమ్యా తిని, ఇందులో విషం లేదు, ప్రమాదం లేదు, రాజాని తినంటే తింటాడు అన్నమాట. అంత నమ్మదగిన వాడు, అంత ఉన్నతమైన స్థాయిలో. అంటే భార్యను కూడా నమ్మనంతగా నెహెమ్యాను అర్తహషస్త నమ్ముతాడు. ఓకే, ఆయన దగ్గర ఉన్నాడు, రాజు దగ్గర ఉన్నాడు. ఏమి తప్పలేదు, బాగా బిందాసులో ఉన్నాడు. కానీ
ఈయన ఇంటికి వచ్చినసరికి వాళ్ళ ఇంటిలో నుంచి వాళ్ళ తమ్ముడు ఒకడు అనాని అనే ఆయన మరి కొంతమంది వచ్చిరంట. వచ్చినప్పుడు నెహెమ్యా 2 విషయాలు అడిగింది. ఏమడిగిందో చూడండి. నా సహోదరులు, 2వ వచనం, నా సహోదరులు అనానీయును ఒకడును యూదుల్లో కొందరు వచ్చింది. చెరపట్టబడిన శేషించిన వారిలో తప్పించుకున్న యూదులను గూర్చి ఏమడుగుతున్నాడు? యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని 2 విషయాలు అడుగుతున్నాడు. ఒకటి, నా రక్త సంబంధికులు ఎలా ఉన్నారు? నా రక్త సంబంధికులు ఎలా ఉన్నారు? రెండోది, నేను నివసించే దేవుడు కోరుకున్న ఆ యెరూషలేము సియోను పట్టణము ఎలా ఉంది? 2 విషయాలు అడిగారు వచ్చిన వాళ్ళతో. ఈయనకేం తక్కువ లేదు. ఈయన భార్య, పిల్లలు, ఈయన కుటుంబము రాజు దగ్గర ఉన్నారు, సమృద్ధిగా ఉన్నారు, మంచి ఉద్యోగంలో ఉన్నారు. కానీ వచ్చిన నేను ఏమడుగుతున్నాడంటే, మన బంధువులు ఎలా ఉన్నారు, మన దేశము ఎలా ఉంది, మనం కోరుకున్న ఆ సియోను పట్టణము యెరూషలేము ఎలా ఉందని 2 విషయాలు అడిగారు. అంటే వారి యొక్క యోగక్షేమాలను అడిగారు. అడిగిన తర్వాత వచ్చిన వాళ్ళు చెప్పేది ఏంటిదంటే, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను తర్వాత నిందను పొందుతున్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? ప్రజలు ఎలా ఉన్నారంట? బహుశ్రమలలో ఉన్నారు. అంతేకాదు, ఆ శ్రమలు ఏం పొందుతున్నారు? నిందలు అంట. నిందలు అనుభవిస్తున్నారంట. చెయ్యని దానికి వాళ్ళు నింద అనుభవిస్తున్నారు, శ్రమను అనుభవిస్తున్నారు. వాళ్ళు చెప్పారు, బహుగా శ్రమ పొందుతున్నారు, నింద అనుభవిస్తున్నారు అన్నాడు. 2వ విషయం, నేను అడిగిన 2వ ప్రశ్నకి జవాబు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవి అని నాతో చెప్పింది. ఏం చెప్పారు? ప్రజలు బాగలేరు, పట్టణం కూడా బాగలేదు, అంతా కూడా ఏమైపోయిందంట? అది కాల్చివేయబడింది, పడద్రోయబడింది అని చెప్పారు. ఈ 2 విషయాలు విన్నాక నెహెమ్యా, సరేలే మీరు తిని మీ ఇంటికి వెళ్ళిపోతుంది, నేను నా ఉద్యోగానికి వెళ్ళిపోతా అనలే. వెంటనే నెహెమ్యా చేసిన ప్రార్థన మనకు 4వ వచనంలో కనిపిస్తుంది. ఇది నెహెమ్యా ప్రార్థన. ఏమని అంటే ఆ ప్రార్థనకు ముందంటే విన్నప్పుడు వెంటనే ఏం కలిగిందంటే, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన. ప్రజలు నశిస్తున్నారు, బాధల్లో ఉన్నారు, శ్రమలలో ఉన్నారు. నేను అంటున్నా, ఇక్కడ ఉన్న నీవు, నీ కుటుంబంలో కూడా శ్రమలు ఉండవచ్చు, నిందలు ఉండవచ్చు, బాధ ఉండవచ్చు, నీ ఇరుగు పొరుగు వారికి కూడా బాధలు, శ్రమలు, నిందలు ఉండవచ్చు. అయితే నేను విన్నప్పుడు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, నువ్వు దేవుని ఎదుటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? దేవుని ఎదుట వెళ్ళి ఆ మాట లాస్ట్లో రాశాడు, ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దేవుని ఎదుట, దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చుండి ఏడవడం ప్రారంభించిందంట. అంటే ఎవరి కోసం ఏడ్చింది ఇక్కడ? తన రక్త సంబంధికులు, తను విడిచికొచ్చిన పట్టణము పరిస్థితులను చూసి ఏడ్చింది. ఈరోజు ఈ యొక్క మధ్యాహ్నం వేళ సమయంలో నీ ఇరుగు పొరుగు వారు, నీ బంధువులు, నీ స్నేహితులు, వారి శ్రమలు, వారి నిందలు, వారి కష్టాలు, అంతేకాదు వాళ్ళు దేవుని నమ్మకుండా, నిత్యజీవాన్ని స్వతంత్రించుకోకుండా వాళ్ళు నరకాగ్నికి వెళ్ళి యుగ యుగాలు కావాలన్న బాధ, పేరు ఏదైతే ఉందో అది నీకు కలిగితే నీకు వెంటనే కలిగేది ఏంటంటే దుఃఖం వస్తుంది. అయ్యో, మా అమ్మ, మా నాయన, ఇంతకుముందు మనం విన్నాం, మోసే అన్నాడు. ఏమన్నాడు మోసే? ఏమన్నాడు? వాళ్ళని క్షమించకపోతే నా పేరు కూడా జీవగ్రంథంలో నుండి తీసివేయన్నాడు. అబ్రహాం అయితే ఆ పట్టణాలను కాపాడమని ప్రార్థన చేశాడు, క్షమించమన్నాడు. స్టెఫెన్ అయితే రాళ్ళు తీసుకొని కొట్టి చెబుతుంటే, ఈ పాపం వారి మీద మోపకు, క్షమించమని వారి కోసం ప్రార్థన చేశాడు. ఈ యొక్క మధ్యాహ్నం వేళ సమయంలో నీవు నేను ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా శ్రమల్లో ఉన్నారు,
కొంతమంది మంత్రశక్తుల చేత పీడింపబడి, అపవిత్ర ఆత్మల చేత పీడింపబడుతున్నారు, ఆర్థిక సమస్యల్లో పీడింపబడ్డారు, ఆరోగ్యం లేక సతమతం అవుతున్నారు. వీళ్ళందరినీ నువ్వు చూసినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, మొట్టమొదట భూమాకాశం సృష్టించిన దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేయాలి. కూర్చుండంట, అక్కడ రాసిన మాట, నేను కూర్చుండి ఏడ్చి. మనం కూకునే టైమే లేదు, తిరిగే టైం ఎక్కువ. కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన ఉపవాసం ఉన్నాడు, కన్నీరు గార్చాడు, ఏడ్చాడు. నేను దేవుని నమ్ముకున్నాక చేసిన మొదటి ప్రసంగము ఈ ప్రసంగమే. ఫస్ట్ మెసేజ్ నాది, నేను చెప్పిన మెసేజ్. ఎవరి కోసం ఏడ్చింది? తన భార్య, తన పిల్లలు, తన కుటుంబం కోసమా? కాదు. ఎవరి కోసం? బయట ఉన్న వారి కోసం, దేవునికి దూరంగా ఉన్న వారి కోసం, దేవుని ఎరగని వారి కోసం, దేవుని ఆశీర్వాదం లేని వారి కోసం, శ్రమలలో నలిగిపోతున్న వారి కోసం ఏడ్చి ప్రార్థన. ప్రార్థన ఒకటే. ఈరోజు నేను అనేది ఏంటంటే, మనం తింటున్నాం, మనం ధరిస్తున్నాం బట్టలు, మనం బిందాసుకున్నాం, మనకేమీ కొరత లేదు, దేవుడు మనం ఆశ్రయించండి, బాగుంది, ఓకే, మంచిదే. కానీ నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే, నేనేమీ అవ్వలే, నేను బాగుంటే సరిపోదు, నా వారు కూడా బాగుండాలి. ఇంతకుముందు చెప్పిన అవసరం లేదు, అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలి, మనం కాదు, నేనుండాలి. ఎవరి కాదు ఏమన్నాను? ఒక మాట చెప్పాలి, ఫలాని అక్క ద్వారా నేను నిజ దేవుని కనుగొన్నా, ప్రతి తమ్ముడి ద్వారా, ఒక తమ్ముడి ద్వారా నేను దేవుని తెలుసుకున్నా, అంతకుముందు నేను శ్రమలు, నిందలు, మరణం పొందాలనుకున్నా, వారి ద్వారా నాకు విడుదల కలిగింది. ఏం చేయగలదు? నువ్వు ఎప్పుడైతే కూర్చుండి ఏడ్చి ప్రార్థన చేసి ఫలాని వారికి విడుదల దయచేయి ప్రభువా, త్రాగుల నుండి విడుదల దయచేయి, వ్యభిచారం నుంచి విడుదల దయచేయి, విగ్రహాల నుంచి విడుదల దయచేయి, పాపం నుండి విడుదల దయచేయి, శ్రమల నుండి విడుదల దయచేయి. మనం ఎప్పుడైతే కూర్చుని ప్రార్థన చేస్తాం, మొట్టమొదటి ఆయన చేసిన పని అది. మనం కూడా చేయాల్సిన పని ఏంటంటే, మనం బాగుంటే సరిపోదు. మీకు తెలుసో లేదు, ఒక మాట చదువుతుందో చూడండి, ఇది మోయకుండా ఆది కాండానికి రండి. ఆది కాండానికి రండి. ఆది కాండము 9వ అధ్యాయము 5వ వచనం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాన్ని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. బాగుందండి. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాడి సహోదరుణ్ణి విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తమును నరుని వలనే చిందింపబడును. 5వ వచనంలో చివరి భాగంలో ఉన్నాడు, ప్రతి నరుని ప్రాణమును కూర్చి వారి సహోదరుని విచారణ. ఎవరిని అడుగుతారంట? నిన్నే అడుగుతాడు. నువ్వు అనుకుంటుంది నాకు నేను నయమానం అన్నావు అనుకో, నీ తాట తీస్తాను. అక్కడ క్లియర్ చెప్తుంది, నేనే అడుగుతా విచారణ చేస్తా. వాని ప్రాణం పోవడానికి కారకురాలు నువ్వు, వాని ప్రాణం పోవడానికి కారకుడు నువ్వు చెప్పింటే వాడు ఇంటికి వచ్చు, నువ్వు చెప్పలేదు కాబట్టి నరకానికి పోయిండు. నీది కాదా, నువ్వు అనుకుంటున్నావు నేను ఎందుకైతే భాషలు చూసుకుంటాడు. కాదండి, స్టెఫెన్ గురించి విన్నాం, విశ్వాసే కదా. ఈ యొక్క మధ్యాహ్న వేళ సమయంలో దేవుడు నిన్ను అడుగుతాడు, వాడి ప్రాణంలో. పక్కింటోడు పోయిండు అనుకో, బాగుపోయింది అనుకో, నిన్ను అడుగుతాడు లెక్క. నువ్వెందుకు చెప్పలేదు, ఎందుకు బోధించలేదు, ఎందుకు ప్రార్థించలేదు అని. నెహెమ్యా చేసిన ప్రార్థన ఏంటంటే, నా వారు బాగా లేరని కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉండి కొన్ని దినాలు దేవుని సన్నిధిలో గడిపాడట. ప్రార్థన రాస్తాడు. ఇదంతా ప్రార్థన. కింది వరకు మనం చూస్తే ఆయన చేసిన ప్రార్థన. 5వ వచనం, నెహెమ్యా 1:5. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి నీ నేత్రములను తెరిచి నీ సన్నిధిని దివారాత్రులు
నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నా ప్రార్థన నీవు అంగీకరించు. నాకు దయచేయి, ఈ సంవత్సరం వీళ్ళను దయచేయి, అంగీకరించు. ఈ శ్రమల్లో ఉన్న వారిని నేను విడిపించాలి, నిందల్లో ఉన్న వారిని నేను విడిపించాలి. నా ప్రార్థన నీవు అంగీకరించు, మరి ఆత్మ నాకు దయచేయి. నెహెమ్యా ప్రార్థన చేశాడు. ఇంకేమన్నాడు? నీ చెవి యొక్కి నీ నేత్రమును తెరిచి నీ సన్నిధి నేను దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థనను అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము. ఎవరెవరు పాపాలు ఒప్పుకున్నాడు? నేను పాపం చేసిన, ఇశ్రాయేలు పాపం చేశారు, నా ఇంటి వాళ్ళందరూ కూడా పాపం చేసినాం. మేము పాపం, మా పాపాలను నీవు క్షమించుమని ప్రార్థన. వాళ్ళు పాపం చేసి వీళ్ళు పాపం చేసినట్టు ఇక్కడ ఏమంటారు? మేము పాపము చేస్తాం, నా తండ్రి ఇంటి వాళ్ళు పాపం చేస్తాను, నేను కూడా పాపం చేశాను. ఎందుకు నేను పాపం చేశాను? ఇంతవరకు ప్రార్థన చేయలేదు, అలా ఇంతవరకు వాళ్ళని పట్టించుకోలేదు. నేను తప్పు చేశాను, నేను పాపిని, నా ప్రార్థన ఆలోచించుకోవాలి. తర్వాత ఇంకేమో ఒప్పుకుంటుండో చూడండి. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి, నీ సేవకుడైన మోసే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులైనను ఏం చేయలేదు, మేము గైకొనలేదు. నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించాను. తెలియదా? ఎవరు దేవుని ఎదుట ఎట్లా ప్రవర్తించారో దేవుని తెలియదా? నీవు ఎలా ప్రవర్తించినావో తల్లి తెలియకపోవచ్చు, తండ్రి తెలియకపోవచ్చు, భార్య తెలియకపోవచ్చు, పిల్లలు తెలియకపోవచ్చు, కాపులు తెలియకపోవచ్చు, కానీ దేవునికైతే నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో దేవునికి తెలుసు. మేము గైకొనకపోతుంది. నువ్వు ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చావో ఆ ఆజ్ఞలు మేము గైకొనలేదు, మమ్మల్ని క్షమించు, మేము అపరాధులము అని ప్రార్థన చేశాడు. ఇంకేమన్నాడు? నీ సేవకుడైన మోసే నువ్వు సెలవిచ్చిన మాటలను జ్ఞాపకం తెచ్చుకొనుము. అదేమనగా మీరు అపరాధం చేసిన యెడల జనులలో నుండి మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞను అనుసరించి నడిచిన యెడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని సమకూర్చి నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలములకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా చెప్తున్నాడు. మేము అన్నావు కదా, మోసుకొని మేము తప్పు చేస్తే శిక్షిస్తా, చెదరగొడతాను అన్నావు. మళ్ళీ నీ వైపు తిరిగితే మమ్మలను మళ్ళీ యెరూషలేముకు సమకూరుస్తాను అన్నావు కదా. ఇదిగో ప్రభా, మమ్మలను సమకూర్చు, మేము మా స్వదేశంలో లేము, మమ్మల్ని సమకూర్చుమని ప్రార్థన చేశాడు. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసును నీ ప్రజలు వీరే. యెహోవా చెవియొగ్గి నీ దాసునైన నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు ఆనందించుచు నీ దాసున మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించుమని నిన్ను. ఈ మనుషుడు ఎవరక్కడ? ఈ మనుషుడు అంటే అర్థవర్షిస్తా రాజు. ఆ రాజు ఏమంటాడు? ఈ మనుషుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించుము అని నిన్ను బతిమాలు కొలుచున్నాను అని ప్రార్థించి తిని. నేను వెళ్ళాలని ఉంది అయ్యా, నీ ప్రజలకు సేవ చేయాలనుంది, వారి శ్రమల నుంచి విడిపించాలనుంది, వాళ్ళ నిందలను తొలగించాలనుంది. నాకు పర్మిషన్ కావాలి, రాజుకి నా పట్ల దయ పుట్టించినట్టు నువ్వు సహాయం చేయి ప్రభు అని దేవుని బతిమలాడుకున్నట్టు. అయిపోయింది, ఏడ్చిండు, ప్రార్థన చేసింది, అయిపోయింది. నేను రాజునకు గిన్నె అందించు వాడని అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇప్పుడు రాజు ఎదుటికి వెళ్ళిపోయింది. 2వ అధ్యాయం మొదటి వచనం. అటు తర్వాత అర్థశాస్త్ర రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో సీసాను మాసమందు రాజు ద్రాక్షరసము త్రాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షరసము తీసుకుని రాజునకు అందించితిని. అంతకు పూర్వము నేనెన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము
చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధి నుండి పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటేని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావు అని నన్ను అడగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయపొందిన ఎడల నా పితరుల సమాధి నుండి పట్టణమునకు తిరిగి కట్టునట్లుగా నన్ను యూదయ దేశమునకు పంపుడని వేడుకుంటున్నానని నేను మనవి చేస్తుంది. వెళ్ళిండు. వెళ్ళేసరికి వెయిట్ చేస్తున్నాడు. రాజు ఆజ్ఞించిందాకా ఏమని అంటే తిన్న తర్వాత ద్రాక్షరసం ద్రాక్షరసం తీసుకురా అన్నదాకా వెయిట్ చేసింది. తీసుకొని ద్రాక్షరసం కప్పు తీసుకొని పోయి ఇచ్చింది. ఇచ్చేసరికల్లా ఒక మంది ఏముంది, వికాసం ఉంది. ఎందుకంటే ఏడ్చుడు, ఉపవాసం ఉన్నాడు, తినలేదు. ఏమైంది, నీకు ఏమైనా వ్యాధి వచ్చిందా, నీ ముఖం ఇట్లా ఉంది అని అంటే అప్పుడు నెహెమ్యా చేసిన ప్రార్థన చూడండి. చిన్న ప్రార్థనలు చేస్తాడు, మనం కూడా చేయాలి ఇలాంటి ప్రార్థనలు. ఏమని ప్రార్థన చేశాడో చూడండి. అక్కడ 4వ వచనం, ఏమి కావలసి ఉన్నదని మనకి చేయగా నన్ను అడగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన. ఇప్పుడు రాజు ఎదుగుతున్నాడు. ఎంతసేపు చేసిన ప్రార్థన చెప్పు, మోకరించి చేతులు పైకి ఎత్తి చేసిందా. మనసులో ఒక మాట, ప్రభా దయ చూపించు. ఆమె ఏమన్నాడు లోపల, జస్ట్ స్మాల్ ప్రేయర్, చిన్న ప్రార్థన చేసి వెంటనే ఏమన్నాడు, క్షణాల ప్రార్థన. ఆ గుడి బద్దమే అంటాడు. దావీదు కుమారుడు నన్ను కరుణించు. దావీదుతో కాదు, అది పాట. దావీదు కుమారుడు నన్ను కరుణించు అన్నాడు. ఇక్కడ కూడా దేవుని నెహెమ్యా ఏమన్నాడు, దేవా దయ చూపించు, సహాయం ఏమన్నాడు, చిన్న ప్రార్థన చేసిండట. చేసి చెప్పిండు, నా పితరుల నుండి పట్టణం కాలిపోయింది, మరి సమాధులన్నీ కూడా చల్లచదరైనాయి, ప్రాకారాలన్నీ కాలిపోయాయి, వాళ్ళందరూ కాలిపోయి పట్టణం అయితే నేను సుఖంగా ఎట్లా ఉండగలను రాజా అన్నాడు. ఏం కావాలి నీకంటే ఏం చేశాడో తెలుసా, ఒక లెటర్ రాసి యూదయ దేశానికి గవర్నర్ చేసి పంపించాడు. ఇప్పుడు ఆ సొంత దేశానికి ఎట్లా పోతుండు, ఒక గవర్నర్గా పోతుండు. ఆనందాయకుడుగా ఉన్నవాడు ఆయన ప్రార్థనకి రాజు అనుమతించి లెటర్ రాసి యూదయ దేశానికి గవర్నర్ని అని ఒక లెటర్ రాసి అధికారం ఇచ్చి పన్నులను ఇచ్చి కావలసిన డబ్బు సంపద ఇచ్చి పో కట్టుకో అని పంపించిండు రాజు. అర్థహర్ష ప్రార్థనకు ఉన్న శక్తి అది. నువ్వు ప్రార్థన చేస్తే రాజుల హృదయాలు సైతము నీ వైపు దేవుడు త్రిప్పగలడు. ఎంత క్లిష్టమైన పరిస్థితులను ఉండొచ్చు, ఎంత మొండివారైనా ఉండొచ్చు, ఎంత దుర్మార్గులైనా ఉండొచ్చు, ఎంత కఠినులైనా ఉండొచ్చు, నువ్వు ప్రార్థన చేస్తే మండలాంటి హృదయాలు సైతము మెత్తని మాంసం హృదయంగా దేవుడు మార్చగలడు. అనుమతి ఇవ్వాలని కోరుకున్నాడు ఆయన. అనుమతితో పాటు ఏమిచ్చిండు, అధికారం ఇచ్చిండు, సంపాదించిండు, పనులను ఇచ్చిండు. అంతేకాకుండా కావలసిన సామాగ్రి తీసుకుపోవడానికి, ఆ రాళ్ళు నరకడానికి పనులను కూడా, ఆ సంపద కూడా ఇచ్చిండు. ప్రార్థన శక్తి. ప్రార్థన చేశాడు. చలో వెళ్ళి నెహెమ్యా గ్రంథంలో చాలా ప్రార్థన చేశాడు. ఈయన కూడా ఏదైనా మనకి టైం లేదు, ఏదేమైనా ఒక మంచి పని చేస్తే ఆటంకాలు తప్పకుండా వస్తాయా రావా? తప్పకుండా వస్తాయి. అయితే విషయం ఏంటో తెలుసా, ఇక్కడ ఏమైందంటే వీళ్ళందరూ వెళ్ళిపోయారు, బబులోను దేశానికి వెళ్ళిపోయారు. యెరూషలేము దేశం ఏదైతే విడువబడ్డదో ఆ విడువబడ్డ దాని దగ్గరికి ఎవరు వచ్చారో చూడండి ఒకసారి. పదమూడవ అధ్యాయము 3వ వచనం. 11వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను నేను, వినండి. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులను చదివి విడిపించగా అందులో అమ్మోనీయులు కానీ మోయాబీయులు కానీ దేవుని యొక్క సమాజమును ఎన్నటికి చేరకూడదు, వారు అన్నపానమును తీసుకొని ఇశ్రాయేలులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి. ఆయనను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదకంగా
మార్చునని రాయబడినట్లు కనబడెను. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్రమ జన సమూహమును ఇశ్రాయేలీయుల నుండి వెలివేసే. మిశ్రమ జనం ఉందంట, అంటే యూదులు కానివారు, మాంసాపేక్ష కలిగిన వారు, దేవునికి అసహ్యమైన కార్యాలు చేసేవారు అక్కడ ఉన్నారు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఇజ్రాయేలీయులు అపవిత్రులతో సంబంధాలు కలుపుకున్నారు. వీళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ పిల్లల్ని వీళ్ళు చేసుకొని బంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దేశం అంతా అపవిత్రమైపోయింది. అంతేకాదు, ఈయన వచ్చిండు, కట్టడానికి వచ్చిండు. అంతకుముందు నెహెమ్యా ప్రధాన యాజకుడి కుటుంబంలో నుంచి వచ్చిన వాడు. ఆయన పాసంగా ఉన్నాడు, బోధ చేస్తున్నాడు. పాస చెప్తే ఇంటారా, ప్రైమ్ మినిస్టర్ చెప్తే ఇంటారా? ఎవరు చెప్తుంటారు ఎక్కువ? పాస చెప్పిన వినేటోడు ఎవడంటే దేవుని యందు భయభక్తులు కలిగినోడు మాత్రమే వింటాడు. దేవునికి లోబడ్డవాడు మాత్రమే దైవజనుని మాట వింటాడు. ప్రైమ్ మినిస్టర్ చెప్తే అందరూ వింటాడు. ఇప్పుడు వచ్చేవాడు గవర్నర్ కాబట్టి ఆయన ఆజ్ఞిస్తున్నాడు. చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. చాలామంది ఇందులో ఈ మంచి పని చేయడానికి వచ్చారు. చూడండి, మాట్లాడదాం. 18 వచనం 2:18 చూడండి. ఇదియు కాక నాకు సహాయము చేయు దేవుని కరుణాస్తును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పితిని. అందుకు వారు మనం కట్టుటకు పూనుకొందుము రండి, మనం కట్టుటకు పూనుకొందుము రండి అని చెప్పాడు. మనం కడతాం. రాజు చెప్పాడు, పర్మిషన్ ఇచ్చాడు, మీరు రావాలి, అందరం కట్టాలి అని. అంటే నెహెమ్యా మాటలు లేదు, మామూలు కాదు. ఈయన వీళ్ళు కడుతూ ఉంటే ఒక మాట 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయం 17వ వచనం, 17-18. 4 గోడ కట్టువారు, బరువులు మోయేవారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక్కొక్క చేతితో పనిచేసి ఒక్క చేతితో ఆయుధం పట్టుకొని ఉండేది. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చెను. బాగా ఊదువాడు నా యొద్ద. ఎట్లా కడుతుంటే కట్టుడు? ఒక చేత కత్తి, ఒక చేత పని చేసిరంట. రాళ్ళెత్తిటోళ్ళు మాత్రమే కత్తిని ఎడ కట్టుకున్నారు నడుముకో. ఇప్పుడు మేస్త్రి ఉన్నాడు అనుకో, మేస్త్రి రాయి ఎత్తి పెట్టాలి కదా. ఆ రాయి ఎత్తి పెట్టే మేస్త్రి మాత్రం కత్తి ఎడ కట్టుకున్నాడు, నడుముకో కట్టుకున్నాడు. శత్రువు వస్తే యుద్ధం చేయడానికి రెడీ, గోడ కట్టడానికి. మనమైతే ఏమన్నా 2 పనులు ఎటు చేస్తుంది, దిమాగ్ ఉందా అంటాం. మనమైతే ఒక పక్క కత్తి, ఒక పక్క పని, ఒకటే చేతుందంట. మళ్ళాగా వాళ్ళు స్నానాలు చేసి పౌడర్ వేసి చేయలేదు. ఇంచుమించు 52 రోజులల్లా ఏమైందంట, ఇది పూర్తి అయిందంట. చూడండి 6వ అధ్యాయం 15వ వచనం. ఈ ప్రకారముగా ఏలూరు మాసము 25వ దినమందు, అనగా 72 దినములు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. ఎన్ని రోజుల్లో కట్టినంట? 52 రోజులలో కట్టినంట. యెరూషలేము చుట్టూన్న ప్రాకారం గోడలు ఎన్ని చేతులతో కట్టారు? ఒక్క ఆయన, సింగిల్ హ్యాండ్. అయితే వీళ్ళు కడుతూ ఉంటే ఒక దుస్తుల గుంపు కూడా ఉంది. 4వ అధ్యాయం చూడండి, వాళ్ళు వచ్చేమంటున్నారు చూడండి. 4వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాం. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సనబల్లట్టును మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగిందురా? బలులు అర్పించి బలపరుచుకుందురా?
ఒక దినమందే ముగింతురా, కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్ళను మరలా బలమైనవిగా చేయుదురు. మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దకు ఉండి, వారు కట్టిన దాని మీదికి ఒక నక్క ఎగిరినట్లయినా వారి రాజు కూడా పడిపోను. ఏమంటుండు? సంబలటువంటి అమ్మోనీయుడు, దుర్మార్గుడు, దుష్టుడు వీడు వచ్చన్న మాట ఏంటంటే, మీరు దుర్బలులు అంటే మీరు చాతగాని వారు, మీ వల్ల ఇది కాదు, మీరు బలు ఇచ్చినా ప్రార్థన చేసినా ఏమి చేసినా మీరు కట్టలేరు అన్నారు. అంతేకాదు, ఒకవేళ మీరు గోడ కడితే ఆ గోడ మీదకి ఏమిస్తే నక్క ఎగిరితే నువ్వు కట్టిన గోడ ఏమైపోతుంది? మీరు కట్టిన గోడ కట్టుకుంటుంది అన్నాడు. అవమానపరుస్తున్నాడు. హనుమాను నెహెమ్యాను చంపాలని చూశాడు, ప్రజల్ని ఆటంకపరిచాడు. కానీ నెహెమ్యాకు ఒక ఉద్దేశం ఉంది, తన పని తాను ముగించేంత వరకు వెలుగు తిరగలేదు. అలా నెహెమ్యా 52 రోజులలో ఆ పనిని ముగించాడు. 7వ అధ్యాయం వరకు ఆ పని ఉంటుంది. తర్వాత ఓకే, ఇది వచ్చే వారం మీద సరిపోతుంది. వీళ్ళు చేసిన పని 52 రోజుల్లో యూదయ దేశము చుట్టూ ఉన్న ప్రాకారాలను కట్టేశారు. 52 రోజులలో 52 రోజులు అంటే ఒక నెలకు 30 రోజులు అంటే ఇంకెంత? 12 రోజులు. అవునా? అంటే ఒక నెల 12 రోజులు, అంతేనా? 22 రోజులు. ఒక నెల 22 రోజులలో ఇల్లు అవుతుంది అసలు. ఇల్లే కాదు, ఒక నెల 22 రోజులల్లా 52 రోజులల్లా ఇల్లు కాదు. కానీ ఒక దేశం చుట్టూ ఉన్న గోడ. మీరు ఆలోచన చేయండి, ఎంత కష్టపడాలి, ఎంత కృషి చేయాలి. మనిషి తలుచుకుంటే చేయలేదంటూ ఏది చెయ్యాలని కష్టం ఉండాలి, సాధించాలన్న పట్టుదల ఉండాలి, చేయగలరు. కానీ నా వల్ల కాదు అని అనుకుంటే కాదు. ఎంత దూరం ప్రయాణించాలన్నా ముందు ఒక వాటి చేయాలంటే కదా. కాబట్టి నెహెమ్యాకు తెలుసు ఎన్ని ఆటంకాలు వచ్చినా సాధించాలి. ఆ తర్వాత మీరు చదువుకుండండి, వచ్చే వారం కూడా మనం విందాము. ఈ గోడ మీదకి 2 సమూహాలను ఎక్కిస్తాడు పైకి. ఎన్ని? 1000 మందిని ఎక్కించి మీద పాట పాడిపిస్తాడు. గోడల మీద తిరుగుకుంటా ఏం చేస్తాడు? అంత మామూలు కూడా ఏం కట్టలేదు. 2 సమూహాలు పాటలు పాడుకుంటా, నాట్యం ఆడుకుంటా గోడల మీద నడిపించాడు. అటువంటి బలమైన గోడలు కట్టాడు, మామూలు గోడలు కావాలి. శత్రువు అన్నాడు, దుర్బలు వీళ్ళు కట్టలేరు అన్నాడు. నక్క ఎగిరితే కూలిపోతుంది అన్నాడు. కానీ దేవుని సహాయం చేయాలి. చాలా ప్రార్థన చేశాడు. ఇంచుమించు నేను ప్రార్థనలు వచ్చే వారం కూడా మనం విందాం. చాలా ప్రార్థన చేశాడు. నువ్వు చేయగలవు, నీతో నైతుంది. నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటంటే నెహెమ్యాలాగా ప్రార్థన చెయ్యి. దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. నీ ద్వారా అనేక కార్యాలు దేవుడు జరిగిస్తాడు అన్నాడు కదా. ఏమన్నాడు అక్కడ? వాడు అంటాడు కాల్చబడిన చెత్త కూడా విస్తారంగా ఉందని. 4వ అధ్యాయంలో కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్ళను మరలా బలమైనవిగా చేయుదురా అన్నాడు. విస్తారమైన చెత్త, 70 ఏళ్ళ కింద కాల్చేసిన చెత్త అది. అన్ని క్లీన్ చేశాడు. మనం కూడా మన కుటుంబం కోసమో, ఇరుగు పొరుగు వారి కోసమో నెహెమ్యా వలె ప్రార్థన చేసి ఏది కాలిపోయిన దాన్ని సరిచేశాడు, కూలిపోయిన దాన్ని నిలబెట్టాడు. కూలిపోయిన కుటుంబాలను, కాలిపోయిన జీవితాలను నిలబెట్టే శక్తి సామర్థ్యాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఈ యొక్క మధ్యాహ్నం సమయంలో
మీరు చూడండి, ఖచ్చితంగా కనిపిస్తారు, ప్రజలు కనిపిస్తారు. కుటుంబాలు పాడైన వాళ్ళు, భార్య భర్తల మధ్య సమాధానం లేని వారు, మంత్రశక్తుల చేత చిన్నగి శక్తుల చేత పీడింపబడ్డ వారు, రోగాల చేత పీడింపబడ్డ వారు కనిపిస్తారు. వెళ్ళండి, వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళండి. దేవుడు వారి జీవితాలను సాకారాన్ని నిలబెట్టిన దేవుడు, 52 రోజుల్లో కార్యం చేసిన దేవుడు. ఏది సులువు? డబ్బు లేదు, ఖర్చు కాకుండా కూర్చొని ప్రార్థన చేసి సువార్త ప్రకటించే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసి వారి జీవితాలను నిలబెట్టారు. కానీ నేను కూడా చేయాల్సింది ఏంటంటే, నేనేమి వారి కూర్చొని ఏడ్చి ప్రార్థన చేసి, ప్రభా ఇగో ఈ కాలిపోయినవి నెహేమియా కట్టిండు, కూలిపోయినవి నెహేమియా నిలబెట్టిండు, నేను కూడా కూలిపోయిన కుటుంబాలను నిలబెట్టడానికి కట్టడానికి నాకు కూడా సహాయం చేయమని మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అటు కృపా దేవుడు మనందరికీ దయచేయాలన్నా మనమందరం ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల దేవుడా, దయగల తండ్రి, పరిశుద్ధుడా, నజరేయుడే యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇదిగో కాలిపోయిన కూలిపోయిన ప్రాకారాలను నెహెమ్యా 52 రోజుల్లో కట్టాడు. ప్రభు మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ దేశంలో ఉన్న విడువబడిన ప్రజలు బహు శ్రమలు, నిందలు అనుభవిస్తున్నారు. ప్రభా, నెహెమ్యా ద్వారా ఆ శ్రమలన్నింటిలో నుంచి విడిపించావు, ఆ నిందలు అన్నింటి నుంచి విడిపించావు. అంతేకాకుండా విశ్రమ జనం ఏదైతే ఉందో దాన్ని వెలివేశావు. నాయన, నెహెమ్యా కూలిపోయిన కాలిపోయిన జీవితాలను కట్టినట్టు మేము కూడా ప్రభు నాయన అనేకమైన వారిని రక్షణలోనికి నడిపించే సాధనాలుగా మా ప్రతి ఒక్కరిని వాడుకోమని, మొదట ఆయన రాజును నీతిని మొదట మీరు వెతుకుంటే అవన్నీ మీకు అనుగ్రహింపబడునన్నా. ఇదిగో మేము నీ సేవ చేసినప్పుడు, నీ గురించి పరిచయం చేసినప్పుడు, నీ వైపు అనేకులను త్రిప్పినప్పుడు తప్పకుండా మా జీవితాల్లో, మా కుటుంబాల్లో గొప్ప కార్యాలు మీరు చేస్తారని నమ్ముచూ ఉన్నప్పుడు, కాబట్టి పేరు వలస వచ్చిన వారందరినీ దీవించి నెహెమ్యాలాగా నాయన కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థించి నాయన పనిని పూనుకోవడానికి మనము కూడుకొని ఈ పని చేద్దాము అని వాళ్ళైతే కలిసి వచ్చి పని చేసినట్టు మేము కూడా చేయడానికి సహాయం చేయమని, అంతవరకు నీ కృపలో మా అందరినీ భద్రపరచమని ప్రభువైన యేసుక్రీస్తు రక్తపు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక.